నమస్తే, వెల్కమ్ టు ఇండో అమెరికన్ కమ్యూనిటీ రౌండప్. ప్రపంచంలోని అతిపెద్ద ఎన్ఆర్ఐ కమ్యూనిటీ సెంటర్గా నేషనల్ ఇండియా హబ్ ఏర్పాటు అయ్యింది. షికాగోలో ప్రముఖుల సమక్షంలో నేషనల్ ఇండియా హబ్ ఓపెనింగ్ సెరమనీ గ్రాండ్గా జరిగింది. ప్రపంచంలోనే అతిపెద్ద భారతీయ కమ్యూనిటీ సెంటర్గా నేషనల్ ఇండియా హబ్ ప్రారంభమైంది. అమెరికాలోని చికాగోలో పలువురు ప్రముఖుల సమక్షంలో నేషనల్ ఇండియా హబ్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. కౌన్సిల్ జనరల్ సోమనాథ్ ఘోష్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఇంద్రాణి ఫేమ్ అంకిత ఈ కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు. తెలుగువారు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. నేషనల్ ఇండియా హబ్ గురించి వ్యవస్థాపకులు హరీష్ కొలసాని, వ్యవస్థాపక సభ్యులు కేకే రెడ్డి వివరించారు. అలాగే ఈ సభను స్థాపించడానికి గల కారణాలు కూడా వెల్లడించారు. యునైట్, సెలబ్రేట్, హెల్ప్ ఈచ్ అదర్ ప్రధాన సూత్రాలుగా ఈ సంస్థను ఏర్పాటు చేసినట్లు వివరించారు. నేషనల్ ఇండియా హబ్ ద్వారా అన్ని సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్లను ఒకే గొడుగు కింద తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు. ఇలా ఎక్కువ ఆర్గనైజేషన్స్ ఒకే రూఫ్ కింద రావటం గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు చేసుకునే విషయం అన్నారు. ఈ సందర్భంగా సంస్థ చేపట్టే పలు సేవా కార్యక్రమాలను వివరించారు. ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, సిపిఆర్ ట్రైనింగ్, ఇమిగ్రేషన్ వంటి ఎన్నో రకాల సేవా కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు. ఈ సంస్థను ప్రారంభించడం పట్ల పలువురు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద భారతీయ కమ్యూనిటీ సెంటర్గా నేషనల్ ఇండియా హబ్ను ఏర్పాటు చేయడం పట్ల పలు సంఘాల నాయకులు, ప్రవాసులు అభినందించారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. న్యూజెర్సీలో జరిగిన 5K రన్కి హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. ఏకమ్ యుఎస్ఏ ఆర్గనైజేషన్ నిర్వహించిన 5K రన్ వాక్ ఈవెంట్కి ప్రవాసులు భారీగా తరలివచ్చారు. స్టూడెంట్స్ పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ ఈవెంట్ని గ్రాండ్ సక్సెస్ చేశారు. ఏకమ్ యుఎస్ఏ సంస్థ ఆధ్వర్యంలో న్యూ జెర్సీలో 5K రన్ నిర్వహించారు. ఓక్ రోడ్ పార్క్ లో రన్ అండ్ వాక్ కార్యక్రమాలని ఏకమ్ యుఎస్ఏ సంస్థ ప్రతినిధులు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి న్యూ జెర్సీతో పాటు పలు నగరాల నుంచి ప్రవాసులు, వివిధ కళాశాలల విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 2 తెలుగు రాష్ట్రాలలో ఏకమ్ యుఎస్ఏ సంస్థ నిర్వహిస్తున్న పలు కార్యక్రమాల సహాయార్థం ఈ రన్ నిర్వహించినట్లు ఆ సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సంస్థ చేసే ఎన్నో కార్యక్రమాలను వివరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఆటలు మరియు డాన్స్లు చాలా ఆకట్టుకున్నాయి. యువతి యువకులు చేసే జుంబా డాన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. జుంబా వర్కౌట్ ఉపయోగాలను ఈ సందర్భంగా కోచ్ వివరించారు. వ్యాయామంపై కూడా అవగాహన కలిగించేందుకు 5K రన్ నిర్వహించినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలంటే తప్పకుండా వ్యాయామం అవసరమని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి స్టూడెంట్స్ తో పాటు తెలుగు వారు భారీగా పాల్గొని విజయవంతం చేశారు. ఈ వాక్ లో పాల్గొని గ్రాండ్ సక్సెస్ చేసిన స్టూడెంట్స్ ని, వాలంటీర్స్ ని, ప్రతి ఒక్కరిని నిర్వాహకులు అభినందించారు. ఈ రన్ లో పాల్గొన్న వారికి జ్ఞాపికలు అందించి ప్రశంసించారు. తెలుగు ఫైన్ ఆర్ట్స్ సొసైటీ టీఫాస్ మీట్ అండ్ గ్రీట్ న్యూజెర్సీలో గ్రాండ్గా జరిగింది. నూతనంగా ఎన్నికైన కమ్యూనిటీతో పాటు బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఈ ఈవెంట్లో పాల్గొని ప్రసంగించారు. న్యూజెర్సీలోని ఎడిసన్లో తెలుగు కళా సమితి టీఫాస్ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. నూతనంగా ఎన్నికైన కమిటీతో పాటు బోర్డ్ ట్రస్టీస్ ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. తెలుగు కళా సమితి ద్వారా తెలుగు వారందరినీ ఒకే గొడుగు కిందకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నానని అధ్యక్షులు మధు అన్న పేర్కొన్నారు. గత కమిటీలను స్ఫూర్తిగా తీసుకొని ట్రస్టీలు పెద్దల అభిప్రాయాల మేరకు పనిచేస్తామని నూతన కమిటీ సభ్యులు తెలిపారు.
భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను గుర్తుకి తెచ్చేలా కార్యక్రమాలని నిర్వహిస్తామన్నారు. 1984లో ప్రారంభమైన తెలుగు ఫైన్ ఆర్ట్స్ సొసైటీ 3 దశాబ్దాల పైగా కొనసాగుతూ విజయవంతంగా 4వ దశాబ్దంలోకి అడుగు పెడుతుందన్నారు. ఈ మీట్ అండ్ గ్రీట్ లో భాగంగా ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. సింగర్స్ సూపర్ హిట్ పాటలు పాడి అలరించారు. ఈ సందర్భంగా సభ్యులు ట్రస్టీలను ఘనంగా సన్మానించి సత్కరించారు. ఈ మీట్ అండ్ గ్రీట్ గ్రాండ్ సక్సెస్ అవటం పట్ల పలువురు ఆనందాన్ని వ్యక్తం చేశారు. డాలస్లో సిఎంఆర్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ గ్లోబల్ అల్యూమినీ మీట్ గ్రాండ్గా జరిగింది. సిఎంఆర్ గ్రూప్ ఫౌండర్ సిహెచ్ మల్లారెడ్డి చీఫ్ గెస్ట్గా హాజరయ్యి ప్రసంగించారు. సిఎంఆర్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ గ్లోబల్ అల్యూమినీ మీట్ అమెరికాలోని డల్లాస్ నగరంలో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సిఎంఆర్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. సిఎంఆర్ గ్రూప్ ఫౌండర్ మల్లారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన సాధించిన విజయాలను, అధిగమించిన మైలురాళ్లను సభావేదికగా పంచుకున్నారు. పూర్వ విద్యార్థుల విశిష్టతను, వివిధ రంగాల్లో వారు సాధించిన ప్రగతిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సిఎంఆర్ గ్రూప్ చైర్మన్ సిహెచ్ గోపాల్ రెడ్డి, మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ విఎస్కే రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. డల్లాస్లో నిర్వహించిన గ్లోబల్ అల్యూమినీ మీట్ గురించి వారు వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పూర్వ విద్యార్థులు అప్పటి తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. కేక్ కట్ చేసి తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ మీట్ ఏర్పాటు చేయడం పట్ల పలువురు విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు. ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ షికాగో IAGC నిర్వహించిన వాలీబాల్ టోర్నమెంట్కి భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇలినాయిస్లోని లిబర్టీ విల్లే వేదికగా జరిగిన ఈ టోర్నమెంట్లో 28 టీమ్స్ పాల్గొన్నాయి. ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ షికాగో IAGC వాలీబాల్ టోర్నమెంట్ను ఘనంగా నిర్వహించారు. IAGC వాలీబాల్ టోర్నమెంట్ 3 విభాగాల్లో జరిగింది. బిగినర్స్, ఇంటర్మీడియట్, అడ్వాన్స్ కేటగిరీల్లో ఈ పోటీలు జరిగాయి. ఇలినాయిస్లోని లిబర్టీ విల్లే వేదికలో జరిగిన ఈ టోర్నమెంట్లో మొత్తం 28 టీంలు పాల్గొన్నాయి. 200 మంది పైగా క్రీడాకారులు పోటీలో పాల్గొని విజయవంతం చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన ఈ వాలీబాల్ పోటీలు ఆడియన్స్ ని అబురపరిచాయి. పలు రాష్ట్రాల నుంచి వచ్చేసిన 28 టీమ్స్ ఈ టోర్నమెంట్లో పాల్గొని తమ క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించాయి. ఫైనల్స్ నువ్వా నేనా అనేలా ఉత్కంఠభరితంగా సాగాయి. పోటీలో పాల్గొన్న ప్లేయర్స్ తమ టీం విజయం కోసం హురాహురిగా పోరాడారు. యూత్ ని భాగస్వామ్యం చేస్తూ నిర్వహించిన ఈ టోర్నమెంట్ అత్యంత ఆసక్తిగా సాగింది. ఈ టోర్నమెంట్ లో గెలిచిన విజేతలకు మొమెంటోలు అందించి సన్మానించారు. విజేతలకు బహుమానాలు ప్రదానం చేసి ప్రశంసించారు. ఈ టోర్నమెంట్ లో పాల్గొన్న ప్లేయర్స్ ను విజయవంతంగా నిర్వహించిన ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ షికాగో నాయకులను, వాలంటీర్స్ ను పలువురు అభినందించారు. ఇటువంటి గొప్ప మెగా టోర్నమెంట్ ను నిర్వహించి విజయవంతం చేసిన కార్యకర్తలను, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులను, క్రీడాకారులను ప్రముఖ NRI కేకే రెడ్డి అభినందించారు. ఈ టోర్నమెంట్ చూడటానికి పలు రాష్ట్రాల నుంచి విచ్చేసిన ప్రవాసులు, ప్లేయర్స్ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ టోర్నమెంట్లో పాల్గొని సహాయ సహకారాలు అందించిన స్పాన్సర్లకు, వాలంటీర్స్కు, గ్రాండ్ సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి సంస్థ వ్యవస్థాపకులు మల్లారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. రానున్న రోజుల్లో ఇటువంటి మరిన్ని కార్యక్రమాలని నిర్వహిస్తామని ప్రెసిడెంట్ వంశీకుమార్ వివరించారు. ఈ టోర్నమెంట్ ని విజయవంతంగా నడిపించిన ప్రతి ఒక్కరికి IAGC టీం ధన్యవాదాలు తెలిపింది. ఇది ఇవాల్టి ఇండో అమెరికన్ కమ్యూనిటీ రౌండప్. కీప్ వాచింగ్ US1 TV with me, Shivani Raj.